హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద నేరేల శాంతి ఛానల్. ఏంటి దుప్పటి కప్ప ఏంటి అనుకుంటే చలి పుడుతుంది. ఏసీ ఆపుకోవచ్చు కంటే మనకి ఏసీ ఉండాలి, ఇది ఉండాలి. సో నేను స్కూల్లో ఇచ్చిన గిఫ్ట్స్, డ్యాన్స్లో ఇచ్చిన గిఫ్ట్స్ ఎప్పటికీ దాచిపెట్టుకుంటా. ఇదిగోండి పెట్టయింది. సో మీకు చూపిస్తాను ఇప్పుడు ఎవరెవరు ఏమి ఇచ్చారో. మీకు తెలియకపోయినా జస్ట్ నేను రివర్స్ చేసుకుంటాను. ఇదైతే నేను చేసుకుంది, దీంట్లో పెట్టుకున్నాను మర్చిపోయి. నెక్స్ట్ ఇదైతే నిన్న మా ఇంటికి నా బర్త్డేకి ఒక అమ్మాయి వచ్చింది కదా, మణివిత. సో తను ఇచ్చింది. ఇదిగోండి మీకు కనిపించకపోవచ్చు, ఫర్ యూ మై బెస్ట్ ఫ్రెండ్ అంట. ఇక్కడ వేసింది కుందన. ఇక్కడైతే మనం కాయిన్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి మనం డబ్బులు పెట్టుకోవచ్చు. ఇది కూడా తనే ఇచ్చిందండి, ఇది కూడా తనే ఇచ్చింది. సో కాయిన్స్ పైన ఇది తను ఇచ్చింది, అది ఆ రెండు తనే ఇచ్చింది. ఇది కూడా మా డ్యాన్స్కి మా సార్ తీసేసినప్పుడు అప్పుడప్పుడు వెళ్ళేటప్పుడు దాంట్లో ఒక సండే రోజున తను గిఫ్ట్స్ ఇచ్చింది. దాంట్లో ఇదొకటి, దీంట్లో చాక్లెట్స్, ఇంకొకటి ఏదో బ్యాండ్ అయి పెట్టింది. పోయింది మాత్రం బ్యాండ్ అంటే పేపర్ బ్యాండ్ పోయింది అసలు. అది ఇదైతే డిజైన్ బాగుంది, చాలా బాగుంది డిజైన్. అది కూడా మణివితనే ఇచ్చింది. ఇది వచ్చేసి జాష్విత అని ఒక అమ్మాయి ఇచ్చింది. అంటే నేను నచ్చిన అమ్మాయి కాదు గైస్, మణివితతో అమ్మాయి కాదు, ఇది జాష్విత అనే ఒక అమ్మాయి ఇచ్చింది. అంటే మీరు నేరెళ్ళ శాంతి ఏమో మరి ఉండాలి, ఉండకపోతే నేను తర్వాత వీడియోలో అయినా పెడతాను. అసలు ఈ వీడియో సరిపోద్ది దీనికైతే. డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దీనికంటే అది పార్ట్ 2 ఉండాలి. సో ఒకవేళ ఇది అయిపోతే మీరు కంగారు పడకండి, ఖచ్చితంగా నెక్స్ట్ పార్ట్ పెడతాను నేనైతే. ఇదిగోండి గాజు ఇచ్చింది. ఇదైతే నాకు పట్టదు, నేను జాయిన్ అయ్యాం 1 year తర్వాత ఇచ్చింది తను నాకు. ఇదైతే చాలా బాగుంది, తన ఓన్గా చేసింది, బయట కొనలేదు. సో ఇదైతే మోక్షిత అని ఒక అమ్మాయి ఇచ్చింది. తను నాకన్నా పెద్ద 6th అక్క అనాలి, కానీ మేము అక్క అనుకోవద్దని మా సార్ చెప్పారు, ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఈ పెన్ ఇప్పటికీ నేను దాచిపెట్టుకున్నా గైస్. ఎందుకు నాకు ఎవరైనా పెన్స్ కానీ ఏమైనా వాడుకునే వస్తువులు ఇస్తే అసలు వాడుకోబొద్దే కాదు. ఇదిగోండి చాలా బాగుంది డిజైన్. థ్యాంక్ యూ మోక్షిత, ఈ వీడియో నువ్వు చూస్తుంటే నీకు చాలా థ్యాంక్ యూ. సో ఇది కూడా మణివితనే ఇచ్చింది. సో చూద్దాం, మీకు చూపిను. అయిపోయింది ఇంకా అయిపోయింది, మీకు చూపాను. నెక్స్ట్ వీడియోలో రీచ్ చేస్తా, నెక్స్ట్ వీడియో చూసేయండి.